2, నన్ను చంపేస్తే నా సమాధి గుత్తిలోనే చెయ్యాలి. ఏదో పక్కన ఏదో మూలన చేసి నా శవాన్ని మా నాన్నగారు అమ్మగారు తీసుకెళ్తే ఒప్పుకోకు. మొదటి మాట. 2, నన్ను చంపేస్తే నిన్ను మీ అమ్మగారు నాన్నగారు తీసుకెళ్ళిపోతారు. మీ అన్నయ్య గారు, 4 అన్నయ్యలు, పాస్టమ్మ గారికి 4 అన్నయ్యలు, ఒక అక్క, ఒక చెల్లి, తల్లిదండ్రులు, గొప్ప సేవకుడ, వెస్ట్ గోదావరిలో గొప్ప పేరు ఉంది. నిన్ను తీసుకెళ్ళిపో, నీ వెళ్ళొద్దు. ఈ 2 నేను అడుగుతున్నా. ఒకవేళ నాకు మరణం వస్తే ఈ 2 చెయ్యాలి. సమాధి ఎక్కడ ఉండాలి? యేసయ్య రాకడ టైంలో ఇక్కడి నుంచి నేను లేవాలి. 2, నేను ఇక్కడే ఉండాలి. నేను లేకపోయినా సేవ జరుగుతుంది. నేను చెప్పా. అయితే ప్రియులారా, బెదిరిపోయి ఈవేళ చాలా మంది అనుకోవచ్చు, యేసు నమ్మిన వాళ్ళని బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారండి. కొంతమంది ఉంటారు. బైబిల్ పట్టుకుని వీధుల్లోకి వెళ్తే, పాస్టర్ గారిని రా నేను కేసు పెడతాం అంటే, తప్పు అయిపోయింది సార్ అన్నాడు. నేనైతే అలాగన్నాం, పోలీస్ స్టేషన్గా రా, పోలీస్ స్టేషన్గా వెళ్దాం రండి. జైల్లో పెడతావా? పెట్టు. జైల్లో పెడితే జైల్లో ఉండే ఖైదీలకి దేవుని వాక్యం చెప్తా. ఏమయ్యా నువ్వు? చంపేస్తారా? చంపుతారా? చంపరే. దేశం కొరకు చనిపోలేదా? దేశం కొరకు పోరాడినటువంటి ఆ గొప్ప గొప్ప నాయకుల పేరు చెప్పుకోవట్లేదా? దేవుని కొరకు పేతురు గారు చనిపోలేదా? పేతురు గారు చంపబడ్డారు. యోహాను గారు తప్ప మిగిలిన 11 మంది చంపబడ్డారు. ఆంద్రేయ చంపబడ్డాడు, తోమా చంపబడ్డాడు, బర్తులోమే చంపబడ్డాడు. వీళ్ళందరూ చంపబడ్డారు కదా. యాకోబు చంపబడ్డాడు. వీళ్ళందరూ చంపబడ్డారు కదా. చంపబడితే యేసు ప్రభు నమ్మిన వాళ్ళు రంపాలతో కోసారు, గొడ్డలతో నరికారు, చెట్లకు వాళ్ళందరూ బెదిరిపోయారా? యేసు నమ్మిన వ్యక్తి బెదిరిపోయే వ్యక్తిగా. యేసు ప్రభు ఎవరి కొరకు రాబోతున్నారంటే, జయించిన వారిని ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి రాబోతున్నారు. బలో యేసు మహారాజుకు. మీకు ఇది అర్థం కావటానికి ఓ మాట చెప్తా. ఓ తండ్రికి 3 కొడుకులు ఉన్నారు. 100 ఎకరాల పొలం ఉంది. 100 ఎకరాల పొలం ఉంది. 3 కొడుకులు. భార్య చచ్చిపోయింది. ఈ తండ్రి కొడుకులు పిలిచాడు, పెద్ద మనుషులు పెట్టాడు. 3కి 33.5 చిల్లర పొలం పంచుతున్నాడు. మీలాంటి పెద్దోడు వచ్చి, పెద్ద అయినా పెద్దోడికి 30 ఎకరాలు, రెండో వాడికి 30, మూడో వాడికి 30, నీకు 10. నీ తదనంతరం వీళ్ళు 3 తీసుకుంటారు.